హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. రిజల్ట్స్ ఇంత లేట్ గా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, ఇంకా 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికి 8 మార్క్స్ వరకు కూడా కలిసాయి అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేవి మార్చి 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు జరిగాయండి. దాదాపు 3415 ఎగ్జామ్ సెంటర్స్ లో 6,40,000 మంది స్టూడెంట్స్ అయితే ఈ యొక్క 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే రాశారు. అలాగే అన్ని సబ్జెక్ట్స్ పేపర్ ఎవాల్యూషన్ కూడా కంప్లీట్ చేశారు. అయితే హిందీ ఇంకా ఇంగ్లీష్ ఈ రెండు సబ్జెక్ట్స్ లో దాదాపుగా కొంతవరకు అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి అన్నౌన్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్ సరిగ్గా సెట్ చేయకపోవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ అయితే దీనివల్ల నష్టపోయే అవకాశం ఉంది. అందుకనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే మీటింగ్ అనేది ఒకటి అరేంజ్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కి 6 నుంచి 8 మార్కుల వరకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేయాలి అనేసి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీనివల్ల హిందీలో ఇంకా ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఈ రెండిట్లో కూడా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ కి 6 నుంచి 8 మార్కుల వరకు కలుస్తాయి. స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ లో 3 రకాలు ఉంటారు. బాగా చదివే వాళ్ళు ఉంటారు, అసలు చదవని వాళ్ళు ఉంటారు, ఇంకా యావరేజ్ గా చదివే వాళ్ళు ఉంటారు. సో బాగా చదవని స్టూడెంట్స్ కి ఒక 6 నుంచి 8 మార్కులు కలవటం అంటే ఆల్మోస్ట్ 99% చాలా వరకు కూడా ఈ యొక్క హిందీ ఇంగ్లీష్ సబ్జెక్టులో అయితే పాస్ అవడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆల్ క్వశ్చన్ పేపర్స్ కరెక్షన్స్ ఇంకా ఎవాల్యూషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే పేపర్ ఎవాల్యూషన్ చేసిన తరువాత ఒక ట్యాబ్ లో అయితే స్టూడెంట్ రాసిన ఎగ్జామ్ పేపర్స్ అన్నింటికి ప్రతి క్వశ్చన్ పేపర్ కి ప్రతి సెక్షన్ లో ఎన్ని మార్కులు వచ్చాయి అనేది నమోదు చేయాలి. ఇలా చేసిన తరువాత ఓఎంఆర్ షీట్ లో కూడా ప్రతి సెక్షన్ కి అసలు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది అక్కడ బబులింగ్ చేసి ఫైనల్ గా చీఫ్ ఎగ్జామినర్ సైన్ చేస్తే ఆ మార్క్స్ అనేవి ఆన్లైన్ లోకి అప్లోడ్ అయిపోతాయి. అప్పుడు మనకి ఒక డేట్ అనేది సెలెక్ట్ చేసి ఆ రోజున 10th క్లాస్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో యాక్చువల్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి. ఇలా గాని జరిగి ఉంటే మనకి ఎప్పటికే ఈ రోజే 10th క్లాస్ రిజల్ట్ అనేది 100% రిలీజ్ చేసేసే వాళ్ళండి. కానీ మీ 10th క్లాస్ పేపర్స్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఎవాల్యూషన్ పూర్తయిన తర్వాత ఎగ్జామినర్స్ ఇంకా స్పెషల్ అసిస్టెంట్లు వీళ్ళు ఏం చేశారంటే అసలు ట్యాబ్ లో వినియోగం అనేది వీళ్ళకి రాలేదు. అంటే సరిగ్గా వాడకం రాక మీ మార్కులు ఆన్లైన్ లో పెట్టే టైంలో చాలా వరకు కూడా తప్పులైతే చేశారండి. ఒకళ్ళ మార్కులు ఒకళ్ళకే పడడం, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కి అయితే మార్కులు కూడా ఎంటర్ అవ్వలేదండి. సో వీళ్ళు ఏం చేశారంటే ఇదే విధంగా ఎస్ఎస్సి బోర్డు అధికారులకు అయితే పంపించేశారు. వీళ్ళు చెక్ చేసుకోకుండా ఎస్ఎస్సి బోర్డు అధికారులకి పంపించేయడం తోటి ఎస్ఎస్సి అఫీషియల్ డేటా బేసిస్ లో అసలు మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ గానీ అసలు వివరాలు గానీ అంతా కూడా తారుమారు అయిపోయాయి. సో ఈ కారణం తోటి 10th క్లాస్ రిజల్ట్స్ అయితే మనకి ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదండి. సో మనకి మళ్ళీ ఇప్పుడు రీకౌంటింగ్ అయితే జరుగుతూ ఉంది. మీరైతే ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా మీ మార్కులు సరిగ్గానే వస్తాయి. 6 నుంచి 8 మార్కుల వరకు గ్రేస్ మార్కులు అయితే మీ అందరికీ కూడా కలుస్తాయి అనమాట. సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ఇక మనకి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అనేది మరొక 5 రోజుల్లో అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారనేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది గైస్. అంటే ఏప్రిల్ చివరి వారంలోనే ఏదో ఒక రోజున ఖచ్చితంగా మనకి ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అయితే రిలీజ్ అవుతుంది. 10th రిజల్ట్స్ రేపు రిలీజ్ అవుతాయి అనగా ముందు రోజుగానే నారా లోకేష్ గారు అయితే ట్విట్టర్ లో మనందరికీ కూడా అప్డేట్ అయితే ఇస్తారండి. మీరైతే ఎలాంటి టెన్షన్ కూడా పడద్దు. ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. సో రిజల్ట్ ఇంత లేట్ ఎందుకు అయ్యింది అనేసి అందరికీ కూడా కారణాలు తెలియాలి. అలాగే స్టూడెంట్స్ అందరికీ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి పాస్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందనేసి మనకి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అది ఇంకా అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ గా వచ్చింది. దాని గురించి ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఎనీ టైం మీకైతే వీడియో చేసి చెప్తాను. సో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీ అందరూ కూడా పాస్ అవుతారు, పాస్ అవ్వాలి అని నేనైతే కోరుకుంటాను. మీకు 10th క్లాస్ లో ఎన్ని మార్క్స్ వస్తాయి అని మీరు అనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు నేనైతే తెలుసుకుంటాను. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. హై పైన పక్కనే ఉంటుంది, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు ఇలా చేయడం వల్ల మరికొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. వాళ్ళు కూడా మొత్తం డీటెయిల్స్ అసలు ఏం జరుగుతుంది బిహైండ్ ద సీన్స్ అని మొత్తం కూడా తెలుసుకుంటారు. ఇంకా 10th క్లాస్ రిజల్ట్స్ గురించి ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే మన ఛానల్లో మీకు వీడియో అయితే చేస్తాను. సో స్టే ట్యూన్డ్ గా ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. సో ఇదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ఎండ్. జై హింద్.